హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ సింప్లిఫైడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాట్ ప్లాట్లిబ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాట్ ప్లాట్లిబ్ అంటే ఇది ఒక పైథాన్ లైబ్రరీ. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మీ దగ్గర ఉన్న థియరీ డేటాని గ్రాఫ్స్ కానీ బార్స్ కానీ లేదా పై చార్ట్స్ లెక్క రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. మెయిన్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లేదా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ రోల్ వాళ్ళు యూజ్ చేస్తారు. మీరు ఏఐ నేర్చుకోవాలనుకుంటే మీకు మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది తెలిసుండాలి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ తర్వాత సీబార్న్ అని ఉంటది. బట్ అది మోస్ట్‌లీ డిపెండ్ అయ్యేది మ్యాట్‌ప్లాట్‌లిబ్ మీద. సో, ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఇన్‌స్టాల్ చేయడానికి టెర్మినల్ ఓపెన్ చేసి సి పిప్ ఇన్‌స్టాల్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని కమాండ్ రాసి జస్ట్ ఎంటర్ చేయండి. నేను ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా కాబట్టి ఇలా వస్తుంది. రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. సో పైథాన్ ఫైల్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంపోర్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ సి ఫుల్ స్టాప్ ఇచ్చి పై ఫ్లాట్ అని ఇవ్వండి. దాన్ని ఆలియాస్ నేమ్ ఒక ఫ్లాట్ అని తీసుకుంటా. ఇది మీ ఇష్టం, తీసుకున్నా తీసుకోకుండా ఓకే, డోంట్ వరీ. ఇక్కడ పై ప్లాట్ అంటే ఇది ఒక సబ్ మాడ్యూల్ అన్నట్టు. సి ఇది మ్యాండేటరీ లైన్ అనేది. మీరు ఏది డ్రా చేయాలన్నా ఇది మ్యాండేటరీ. బట్ యాజ్ పిఎల్డి అంటే యాజ్ ఉంటుంది కదా, తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇది మాత్రం మ్యాండేటరీ. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 5 పర్సన్స్ ఉన్నారండి. సారీ. సో వాళ్ళ పేర్స్ నేమ్ వచ్చి మహేష్, నాగేష్, రవి, జాన్ అండ్ ఈవ్యాన్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర సపోజ్ ఏం మనీ ఉందనుకోండి. మహేష్ దగ్గర జస్ట్ 500 ఉన్నాయి. నాగేష్ దగ్గర 400 అండ్ రవి దగ్గర 550 ఉంది. అండ్ జాన్ దగ్గర జస్ట్ 100 ఉంది. అండ్ ఇవి దగ్గర ఒక 600 ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని డ్రా చేయాలనుకుంటున్నా. ఇలా చూస్తే యూజర్కి ఏమన్నా అంటే అర్థమవుతుంది. బట్ ఇప్పుడు నేను దీన్నే ఒకసారి డ్రా చేసి చూపిస్తా. సో మీకు ఈజీగా అర్థం. ఇక్కడ ఏం చేస్తానంటే పిఎల్టీ. ఈ పిఎల్టీ ఎక్కడ అంటే ఇది. ఇక్కడ మీరు యాజ్ పిఎల్టీ తీసుకోకపోతే ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఈ పైప్లెట్ అని ఇవ్వాలి. సో నేను ఆలియాస్ తీసుకున్నాను కాబట్టి పిఎల్టీ ఇచ్చి ఇక్కడ మీరు ఏ టైప్ని డ్రా చేయాలనుకుంటారు. నేను జస్ట్ నార్మల్గా ఒక ఫ్లాట్ అంటే ఒక లైన్ డ్రా చేయాలనుకుంటాను. ఇక్కడ ఏమేమి ఇస్తామంటే ఇది పర్సన్స్ అనేది ఎక్స్ యాక్సిస్కి, మనీ అనేది వై యాక్సిస్కి ఇచ్చిన తర్వాత షో చేయాలి కదా. ఇప్పుడు మీరు డ్రా చేశారు, షో చేస్తే ఏంటంటే యూజర్కి అనేది కనబడాలి అన్నట్టు. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను, మీకు అవుట్పుట్ ఈజీగా ఉంటుంది. సారీ ఇక్కడ ఇక్కడ నేను పాయింట్ పెట్టా, అందుకే ఎర్రర్ వచ్చింది. సి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 వాల్యూస్. మ్యాండేటరీ ఇక్కడ కూడా 5 వాల్యూస్ ఉండాలి. ఇక్కడ 4 ఇస్తే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూపి. ఇక్కడ ఏముంది? మహేష్ దగ్గర ఎంత ఉంది? 500 ఉంది. నాగేష్ దగ్గర ఎంత ఉంది? 400 ఉంది. అండ్ రవి దగ్గర ఎంత ఉంది? 550 ఉంది. జాన్ దగ్గర జస్ట్ 100 అండ్ ఇవే దగ్గర ఎంత ఉంది? 600 ఉంది. సో ఇది డ్రా చేయడం. ఇది మీకు టైప్స్ చెప్తాం అనుకున్నాం కదా. సో ఇది కామెంట్ చేసి ఇది టైప్ 1 ప్లాట్ వచ్చేసి నార్మల్గా లైన్ ప్లాట్. సో బట్ నాకు ఇక్కడ పాయింట్స్ కావాలనుకుంటున్నా. ఇక్కడ ఇక్కడ జస్ట్ కరువులా కాకుండా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మార్కర్ అనేది ఒకటి ఉంటుంది. మార్కర్లో నేను ఏమి ఇస్తానంటే ఓ అని ఇస్తున్నా. ఓ అని ఇస్తే ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. సారీ. సి పాయింట్స్ అనేది వచ్చాయి. సి మార్కర్ దగ్గర నేను తీసేసి పి అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చేంజ్ అయింది. పెంటాగోన్ అని వచ్చింది. పి అని పెట్టినప్పుడు పెంటాగోన్ వచ్చింది.
ఓ అని పెట్టినప్పుడు సర్కిల్ వచ్చింది. ఇలా మీకు ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా. మనకిక్కడ ఈ మార్కర్ ప్లేస్‌లో పి ఉంది గదా! మీ దగ్గర కావాలంటే మీరు క్యాపిటల్ పి పెట్టొచ్చు. లేదు క్యాపిటల్ ఎక్స్ పెట్టొచ్చు. స్మాల్ ఎక్స్ పెట్టొచ్చు. పి పెడితే పెంటాగన్. స్టార్ పెడితే స్టార్ మార్క్స్ వస్తుంది. సో, ఒకసారి మీకు స్టార్ పెట్టి ప్రింట్ చేస్తా. సర్కిల్ ఒకసారి కామెంట్ చేస్తే దీనివల్లనే మనకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? సారీ నేను ఎక్స్ తీసుకున్నా కదా అందుకే ఇలా వచ్చింది. స్టార్ తీసుకుంటా. స్టార్ వచ్చింది. స్టార్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ సర్కిల్ తీసుకుంటా ఉన్నా. సర్కిల్ అంటే ఓ ఇస్తున్నా. ఓ ఇస్తే ఏమైతుంది? సర్కిల్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా నాకు చాలా టైప్స్ ఉంటాయి. బట్ అన్ని అవసరం లేదు. ఇందులో జస్ట్ మనం మెయిన్ యూజ్ చేసేది సర్కిలే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఈ సర్కిల్‌కి సైజ్ పెంచాలనుకుంటున్నా. అంటే చిన్నగా కనబడుతుంది కదా! అప్పుడు ఏం చేయాలంటే మార్కర్ ఇచ్చాము కదా! ఈ మార్కర్‌కి ఒక సైజ్ అని ఇవ్వండి. సో మార్కర్ సైజ్ లేదు ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదనుకుంటే జస్ట్ షార్ట్‌కట్‌లో మార్కర్ సైజ్‌లో ఫస్ట్ లెటర్స్ ఇవ్వండి. మార్కర్‌లో ఎం, సైజ్‌లో ఎస్, ఎంఎస్. నేను 20 ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూడండి. సైజ్ అనేది పెరిగింది కదా! సో అండ్ నెక్స్ట్ కలర్స్ ఇస్తున్నా నేను. ఈ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏమి ఇస్తా అంటే మార్కర్ అని మెన్షన్ చేసి ఫేస్ కలర్ అని ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా? గ్రీన్ అని ఇస్తున్నా. ఇప్పుడు మీకు ఒకసారి అర్థమవుతుంది. మార్కర్ ఫేస్ కలర్. ఫేస్ అంటే ఈ కంప్లీట్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ మార్కర్ ఎడ్జ్ కలర్ అని ఇస్తా. మార్కర్ ఎడ్జ్ కలర్ ఏమి ఇస్తా? రెడ్ అని మెన్షన్ చేస్తాను. సి ఎడ్జ్‌లో ఏమొచ్చింది? రెడ్ కలర్ అని వచ్చింది. మీరు ఒకసారి మార్కర్ ఫేస్ అంటే లోపల ఇన్‌సైడ్. ఎడ్జ్ కలర్ అంటే ఇక్కడ. సో ఇది మనం జస్ట్ మార్కర్‌కి ఇచ్చే ప్రాపర్టీస్ ఓన్లీ ఇవే ఇస్తాం. ఏమేమి ఇస్తామంటే మార్కర్ టైప్ ఇస్తాం. మార్కర్ టైప్ అంటే ఏంటి? అది సర్కిల్ కావాలన్నా, షేప్ అంటే షేప్ అనేది మెన్షన్ చేస్తాం. స్టార్ కావాలన్నా, పెంటాగోన్ కావాలన్నా, లేకపోతే ఏ షేప్ అయినా అది ఇక్కడ మార్కర్‌లో ఇస్తాం. అండ్ సైజ్ పెంచాలంటే మార్కర్ సైజ్ అనేది ఇస్తాం. సో అప్పుడు సైజ్ అనేది ఇది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మార్కర్ షార్ట్ కట్ ఏమి ఇస్తాం? ఎంఎస్ అని ఇస్తాం మార్కర్ సైజ్ అని. అండ్ నెక్స్ట్ మార్కర్ ఫేస్ కలర్ అంటే ఏంటి? ఈ లోపల ఇన్సైడ్. మార్కర్ ఎడ్జ్ కలర్ అంటే ఈ రౌండ్ అప్ లో ఉన్నది. సో ఇప్పుడు ఈ మార్కర్ ఫేస్ కలర్ ఉంది కదా! ఎంత రాసేదానికంటే దీనికి కూడా మనం షార్ట్ కట్ అనేది మార్కర్ లో ఎం, ఫేస్ లో ఎఫ్ అండ్ కలర్ లో సి. సో మార్కర్ ఫేస్ కలర్ ఎంఎఫ్సి ఇస్తాం. అలాగే మార్కర్ ఎడ్జ్కి ఏమి ఇస్తాం? మార్కర్ ఎడ్జ్ అంటే ఈ, అండ్ కలర్ అంటే సి. సో ఇలా ఇచ్చిన సేమ్ వర్క్ అవుతుంది. సి మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మనం ఇచ్చే ప్రాపర్టీస్ మార్కర్ అంటే టైప్ ఏమి ఇస్తాం, దాని సైజ్ ఎంత, ఫేస్ కలర్ అండ్ ఎడ్జ్. అదే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది? సర్కిల్ పోయి మనకు స్టార్ షేప్ అనేది వస్తుంది. సారీ, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది మార్కర్ గురించి. మీకు మార్కర్ గురించి మీకు తెలిసింది. నెక్స్ట్ ఏం తెలవాలంటే సి ఇక్కడ వచ్చే పాయింట్ మనం డిఫరెంట్‌గా ప్రింట్ చేయడం అర్థమైంది. ఎలా? మార్కర్‌లో ఇక్కడ మెన్షన్ చేస్తాం ఈ షేప్ అని. అదే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా! లైన్‌ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నా. విడ్త్ పెంచాలనుకుంటున్నా. అప్పుడేం చేస్తామంటే ఈ ప్రాపర్టీస్‌కి లైన్, స్టైల్ అని మెన్షన్ చేసి ఇక్కడ మీకు మెయిన్‌గా 4 టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ రాస్తున్నా. సో ఇక్కడ లైన్ స్టైల్ ప్రాపర్టీలో మనం మెయిన్‌గా ఉండేవి 4 ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి? ఇలా అండర్ స్కోర్ ఇస్తే అది డాటెల్ లెక్క వస్తుంది. జస్ట్ డిఫాల్ట్‌గా ఉండేది కూడా లైనే. సో ఇప్పుడు నేను జస్ట్ డిఫాల్ట్ ఇది ఇచ్చినా ఇవ్వకుండా మనకు జస్ట్ లైన్‌లోనే వస్తుంది. డాష్‌డ్ కావాలంటే 2 డాష్ అనేది ఇవ్వాలి. అండ్ ఒక డాష్ నెక్స్ట్ మళ్ళీ ఒక పాయింట్ అలా రావాలంటే దానికి మనం
సి ఒకసారి అవుట్పుట్ చూడండి. సి లైనే ఉన్నది. డిఫాల్ట్‌గా నేను ఇప్పుడు ఇది ఇవ్వకున్నా జస్ట్ లైన్ స్టైల్ అనేది ఇవ్వకుండా ఏం ప్రింట్ అవుతుంది? అవుట్పుట్ అనేది ఏమంత డిఫరెన్స్ ఉండదు. సేమ్ లైనే ఉంటుంది. బట్ అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్ స్టైల్ తీసేసి ఇక్కడ ఇది డిఫాల్ట్ లైన్ ఉంది కదా! నేను 2 డాష్ అంటే 2 హైఫన్స్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. సి ఏమైంది? నా లైన్ నుంచి డాష్‌ల లెక్క వచ్చింది కదా! సో, ఇది మనం లైన్ స్టైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. మెయిన్‌గా ఏముంటాయి మనకు డాటెడ్, లైన్, డాషెడ్, లైన్ అని ఉంటాయి. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నాకు ఈ విడ్త్ పెంచాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే సి ఇక్కడ లైన్ స్టైల్ ఉంది కదా! దీన్ని మీరు కావాలంటే షార్ట్‌కట్‌లో లైన్ స్టైల్ ఎల్ఎస్ అని ఇవ్వండి. అండ్ నాకు ఇప్పుడు లైన్ విడ్త్ కావాలి. లైన్ విడ్త్ ఏమని ఇస్తున్నా? జస్ట్ సారీ ఒక 4 ఇస్తున్నా. సి ఒకసారి అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైంది. సి విడ్త్ అనేది పెరిగింది కదా! ఇది లైన్ విడ్త్ అన్నట్టు. సో, దీనికి కూడా మీరు షార్ట్‌కట్లు ఇవ్వాలనుకుంటే జస్ట్ ఏమనిస్తారు? లైన్ విడ్త్. అండ్ నాకు ఇప్పుడు లైన్ కలర్ కావాలనుకుంటున్నా. కలరు యెల్లో అని ఇవ్వండి. సి యెల్లో కలర్‌లో డ్రా అయింది. సో, ఇక్కడ మీకు మెయిన్‌గా తెలవాల్సినయి మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో ఇక్కడ ఏ షేప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇవి. ఇవి లైన్స్ అంటే మీకు తెలుసు. జస్ట్ 4 ఉంటాయి. డాటెడ్ లైను, డాష్ అండ్ ఒక లైను, ఒక డాటెడ్ అలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్స్ తెలుసుకోవాలి. ఇక్కడ టైప్స్ ఏమేమి ఉంటాయంటే సర్కిల్ ఉంటుంది, పెంటాగోన్ ఉంటుంది, స్టారు, లేకపోతే రైట్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా చాలా ఉంటాయి. సో, ఇది మెయిన్ ఇవి ఇక్కడ నేను రాసా కదా! లైన్ స్టైల్స్ లైన్ స్టైల్ ఏమో ఇవి సరిపోతాయి. అండ్ షేప్స్ ఏమో ఇవి సరిపోతాయి. సో, ఇది మార్కర్స్ గురించి అండ్ లైన్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నాకిప్పుడు లేబుల్స్ కావాలి. లేబుల్స్ అంటే ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ అని రాస్తా. ఇది వై యాక్సిస్ అని రాస్తా. ఇక్కడ జస్ట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని రాస్తా. ఎలా రాయాలి? ఎలా రాస్తామంటే ఈ పీఎల్‌టీ షోకి ముందే సో, ఇదొకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసి ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే పీఎల్‌టీ అని ఇచ్చి ఇక్కడ ఎక్స్ లేబుల్ అని ఉంటుంది. ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఇక్కడ ఏం రాస్తా అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అని రాస్తా. అండ్ పీఎల్‌టీ నాకు వై యాక్సిస్ కావాలి కాబట్టి వై లేబుల్ అని ఇవ్వండి ఇక్కడ. ఇచ్చి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ దగ్గర. బట్ నేను అర్థం కావడానికి వై యాక్సిస్ అని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ యాక్సిస్‌లో వస్తుంది. వై లేబుల్ అంటే వై యాక్సిస్‌లో వస్తుంది. అలాగే నాకు ఒక టైటిల్ కావాలి. సో, అప్పుడు ఏం చేశాను? టైటిల్ అని ఇస్తాను. ఇచ్చి ఏదో ఒక నార్మల్‌గా ఒక నేమ్ ఇస్తున్నా. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని ఇస్తున్నా. సో, ఒకసారి అవుట్‌పుట్ చూడండి. మీకు అర్థమైతుంది. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని ఉన్నది. ఇక్కడ వై యాక్సిస్ అని ఉంది. అండ్ ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది. సో, అండ్ ఇప్పుడు నాకు వీటి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. వీటి సైజ్ చిన్నగా ఉన్నాయి కదా! పెద్దగా కనబడాలనుకుంటున్నా. అప్పుడు ఏమి ఇస్తారంటే ఇక్కడ జస్ట్ కలర్ అని మెన్షన్ చేయండి. షార్ట్‌కట్‌లో సి అని ఇవ్వచ్చు. లేకపోతే కలర్ అని ఇవ్వచ్చు. ఇక్కడ రెడ్ కలర్ అనేది ఫుల్‌గా ఇచ్చా. బట్ ఇక్కడ ఓన్లీ సి అని ఇచ్చి నేను గ్రీన్ కలర్ ఇస్తున్నా. సి అని ఇవ్వచ్చు. కలర్ అని ఇవ్వచ్చు. మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో మెయిన్ ఏందంటే షార్ట్ కట్స్ అనేవి వర్డ్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్స్ తోనే ఉంటాయి మాక్సిమం. సో, ఇక్కడ కూడా కలర్ అని ఇచ్చి బ్లూ అని ఇస్తున్నా. కావాలంటే మీరు బి ఇచ్చిన బ్లూ అని అవుతుంది. ఇందులో గ్రీన్‌లో కూడా జస్ట్ జీ అని ఇచ్చిన గ్రీన్ అప్లై అవుతుంది. రెడ్‌లో కూడా జస్ట్ ఆర్ అని ఇచ్చిన రెడ్ అప్లై అవుతుంది. ఒకసారి నేను మీకు చూపిస్తా. ఫస్ట్ నార్మల్‌గా ఒకటి కలర్స్ అప్లై చేసి చూపిస్తా. సి ఇక్కడ ఏం అప్లై అయింది? ఎక్స్ యాక్సిస్‌లో బ్లూ కలర్ అప్లై అయింది. వై యాక్సిస్‌లో గ్రీన్ కలర్ అప్లై అయింది. అండ్ ఇక్కడ టైటిల్‌కి ఏం అప్లై అయింది? ఇక్కడ మనం టైటిల్‌కి రెడ్ తీసుకున్నాం కాబట్టి రెడ్ అప్లై అయింది. సో, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ మొత్తం కాకుండా జస్ట్ ఫస్ట్ ఒక లెటరే తీసుకున్నా. ఇప్పుడు అప్లై అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. సేవ్ చేసా. అవుట్‌పుట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. సో, ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఏందంటే జస్ట్ మీరు ఒక ఫస్ట్ క్యారెక్టర్ ఇచ్చినా వర్క్ అవుతుంది. బట్ ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్‌గా ఏమున్నాయో అవి మాత్రమే అప్లై అయితుంది. సో, ఇప్పుడు మీకు లేబుల్స్ ఎలా ఇవ్వాలో అర్థమైంది అనుకుంటా. ఎక్స్ యాక్సిస్ అంటే జస్ట్ పీఎల్‌టీ అనంటే అక్కడ మనం తీసుకునేది ఎక్స్ లేబుల్ అని ఇస్తాం.
వై యాక్సిస్ కావాలంటే వై లేబుల్ అని ఇస్తాం. టైటిల్ కావాలంటే ఆహ్, పీఎల్‌టి టైటిల్ అని ఇచ్చి దీన్ని నేమ్ ఇస్తాం. అదే ఇప్పుడు నాకు సైజ్ పెంచాలనుకుంటున్నా. సో, ఫాంట్ సైజ్ అని ఇవ్వండి. లేదా జస్ట్ సైజ్ అని ఇచ్చినా వర్క్ అవుతుంది. సైజ్ ఎంత? 15 ఇస్తున్నా. మీకు ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్‌లో చెప్పండి. నేను మళ్ళీ అయినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ టైటిల్ కాబట్టి దీని సైజు 20 పెడదాం. ఒకసారి అవుట్‌పుట్ సారీ ఎక్కడో ఆహ్, ఆర్ అని పడ్డది. సో, అందుకే మనకు ఎర్రర్ వచ్చింది. ఫాంట్ సైజ్ ఇప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ సి అనేది ఇంక్రీజ్ అయింది. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ టైటిల్ ఎలా ఇవ్వాలని. సో, జస్ట్ ఎక్స్ లేబుల్, వై లేబుల్, టైటిల్ అని మెన్షన్ చేసి ఏ నేమ్ ఇవ్వాలో అది ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత దానికి ఏం కలర్ మెన్షన్ చేయాలో ఆ కలర్ ఇక్కడ చేయండి. అండ్ సైజ్ ఫాంట్ సైజ్ ఇవ్వండి. సో, ఇవి మనం ఇవ్వాల్సింది. అండ్ ఇలాగే నాకు గ్రిడ్ ఇవ్వాలనుకుంటున్నా. సో, గ్రిడ్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంతసేపు మనకి ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్‌లో ఈ లైన్స్ లేవు గదా! బట్ ఈ లైన్స్ అనేది ఇప్పుడు అప్లై అయింది. ఎందుకంటే మనకు పాయింట్ అనేది క్లియర్‌గా అర్థం కావడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్‌గా మహేష్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 500 ఉంది. సో, మహేష్ ఎంత వాల్యూ 500. ఇక్కడ నాగేష్ ఇక్కడ ఉన్నది. సో, ఇక్కడ వాల్యూ ఎంత 400. సో, ఇలా అర్థం కావడానికి గ్రిడ్ అని ఇస్తాం. ఈ గ్రిడ్‌లో కూడా మీరు కావాలంటే కలర్ ఇవ్వచ్చు. కలర్ అంటే మీకు తెలుసు కదా! జస్ట్ సి అని ఇచ్చినా అప్లై అవుతుంది. ఏమని ఇస్తా? రెడ్ అని ఇస్తా. రెడ్ కలర్‌లో గ్రిడ్స్ అనేది వచ్చాయి. అలాగే నేను విడ్త్ పెంచాలనుకుంటున్నా. అదేంటి జస్ట్ లైన్ కదా! సో, లైన్ స్టైల్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ ఏమిస్తాం? ఎల్ఎస్ అని ఇస్తాం. ఏమిస్తున్నా అంటే ఇక్కడ నేను జస్ట్ 2 ఐకాన్స్ ఇస్తున్నా. అండ్ లైన్ విడ్త్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను మీకు అర్థం కావడానికి. మళ్ళీ డిలీట్ చేస్తా డోంట్ వరీ. సి డాటెడ్ డాష్డ్ లైన్స్ లెక్క వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ నేను డాష్డ్ గ్రిడ్‌లోనే మెన్షన్ చేశా. కలర్ రెడ్ అని మెన్షన్ చేశా. లైన్ స్టైల్ 2 ఐకాన్స్ తీసుకున్నా కాబట్టి ఇలా డాష్డ్ వచ్చాయి. లైన్ విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందిగా. సో, 1 అనేది ఇంక్రీజ్. సో, ఇది గ్రిడ్ గురించి. మీకు అర్థమైంది అనుకుంటా. ఆహ్, ఇది జస్ట్ నార్మల్ లైన్ ప్లాట్. ఇప్పుడు మనం దీన్ని కామెంట్ చేసుకుందాం. ఇప్పుడు టైప్ 2 టైప్ 2 ప్లాట్ అంటే ఇంకొక ప్లాట్ గురించి. ఇప్పుడేందంటే బార్ ప్లాట్ గురించి చూద్దాం. బార్ ప్లాట్ ఎందుకంటే మీకు తెలుసు. డేటాని రిప్రజెంట్ ఇప్పుడు ఎలా చేస్తామంటే ఒకసారి మీకు చూపిస్తా. బార్ అని మెన్షన్ చేసి ఇక్కడ వాల్యూస్ ఇవ్వండి. ఏంటిది? ఎవరెవరికి డ్రా చేయాల్సింది? పర్సన్స్‌కి అండ్ మనీయే కదా! సో, ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే మీకు ఈజీగా అర్థమైతుంది. ఎలా రిప్రజెంట్ అయితుంది? ఇప్పుడు కరెక్ట్ మహేష్ అనే వాల్యూ ఎంత? 500 ఉన్నాయి. నాగేష్ దగ్గర 400. ఒకసారి గ్రిడ్స్ అనేది డిలీట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతది. సి ఈ సి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మహేష్ 500, నగేష్ 400 అండ్ రవి 550. సో, ఇది బార్స్. మెయిన్‌గా మ్యాట్‌ప్లాట్‌లిబ్ అంటే ఏం లేదు. ఈ జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ మార్కర్ టైప్స్ అండ్ వాటికి కలర్స్ ఎలా ఇస్తాం, సైజ్ ఎలా పెంచుతాం అంటే మార్కర్ సైజు, మార్కర్ ఫేస్ కలర్, మార్కర్ ఎడ్జ్ కలర్ అండ్ నెక్స్ట్ లైన్స్ గురించి. లైన్స్ అంటే లైన్ స్టైల్, లైన్ విడ్త్ దానికి కలర్. సో, వీటి మీదనే మొత్తం డిపెండ్ అయితది. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది జస్ట్ మీరు ఒక 1 అవర్ కాదు. ఒక జస్ట్ 2, 3 అవర్స్‌లో కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు. జస్ట్ ఇది ప్రాక్టీస్ ఓన్లీ. సో, ఇక్కడ నేను ఏమిచ్చా? పీఎల్‌టీ అని బార్ అనేది తీసుకున్నా. సో, ఇది బార్ ప్లాట్ కాబట్టి ఇక్కడ బార్ అని ఇచ్చా. ప్లస్ నార్మల్‌గా ఇంచె మనం ఏం చూసాం ఇంచెప్పటిదాకా లైన్ చూసాం కాబట్టి జస్ట్ ప్లాట్ అని ఇచ్చా. సో, ఇది ఆహ్, జస్ట్ నార్మల్ లైన్ ప్లాట్‌కును బార్ ప్లాట్. ఇక్కడ మీరు కలర్ మెన్షన్ చేయాలనుకుంటారు. అంటే ఒక్కొక్క ప్లాట్‌కి ఒక్కొక్క కలర్. ఏదో ఒక వేరియబుల్. జస్ట్ ఒక కలర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏమి ఇస్తా అంటే
ఫస్ట్ దానికి రెడ్, అండ్ నెక్స్ట్ దానికి బ్లూ, అండ్ నెక్స్ట్ థర్డ్ దానికి ఎల్లో, గ్రీన్, అండ్ మళ్ళీ లాస్ట్ దానికి కూడా రెడ్ కలర్ వేసి ఇక్కడ ఏం తీసుకోవాలనుకుంటే ఈ బార్ అని ఉంది కదా, ఇక్కడ కలర్ అని ఇచ్చి ఆ వేరియబుల్ ఏ వేరియబుల్ అయితే తీసుకున్నారో ఈ కలర్ అనేది ఇలా ఉంటుంది, చేంజ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఈ కలర్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఏదంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామో అది. సో మీకు కన్ఫ్యూజన్ కాకుండా జస్ట్ నేను ఇక్కడ ఎస్ అని తీసుకున్నాం. సో ఇక్కడ కలర్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఎస్ అని ఇచ్చా. సారీ, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సి ఒక్కొక్క బార్ ప్లాట్ కి ఒక్కొక్క కలర్ అప్లై అయింది. ఎలా ఫస్ట్ దానికి రెడ్, తర్వాత బ్లూ, ఎల్లో, గ్రీన్, అండ్ నెక్స్ట్ మళ్ళీ రెడ్ ఇచ్చారు కాబట్టి రెడ్. సో ఇది బార్ ప్లాట్ గురించి. సో దీనికి జస్ట్ బార్ హారిజంటల్ అంటే బార్ తర్వాత హెచ్ అని ఇవ్వండి. సో బార్ హెచ్ అని ఇస్తే అదే సేమ్ డయాగ్రామే బట్ హారిజంటల్ గా రిప్రజెంట్ అయింది. సి ఇన్సేపు ఇలా మనకు వర్టికల్ గా అయింది, ఇప్పుడు హారిజంటల్ గా ఉంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా బార్ ప్లాట్ గురించి. సో దీన్ని కూడా కామెంట్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనకు స్కాటర్ ఉంటుంది. స్కాటర్ సారీ చెప్పడం మర్చిపోయా, మీకు బార్ ప్లాట్ లో ఇంకా కావాల్సింది అనుకుంటే ఒకవేళ సి ఒక్క నిమిషం, సి ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి ఒకవేళ కలర్ కావాలనుకుంటే అంటే బార్ కలర్ కి ఎడ్జ్ లో కావాలనుకుంటే ఏమి ఇస్తారంటే సి నేను చెప్తున్నా కదా, జస్ట్ ఇవి మాత్రమే ఉంటాయి ప్రాపర్టీస్. మీకు అన్ని చాలా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరంతా వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఎడ్జ్ లో బ్లాక్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై అయింది, ఒకసారి మీరు చూడవచ్చు డిఫరెన్స్ ఇంతసేపటి దానికి ఇప్పుడు తీసుకున్న దానికి బ్లాక్ అనే దానికి. అదే విడ్త్ పెంచాలనుకోండి, విడ్త్ పెంచడం కానీ ఇది ఇంత కాకుండా ఇంకా కొంచెం సన్నగా అంటే బక్కగా అంటారు కదా, సో సన్నగా కావాలంటే ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ విడ్త్ అనే ప్రాపర్టీ నేను ఏమైతే చెప్తున్నానో అవే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంత మించి ఎక్కువ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. సో డిఫాల్ట్గా మనకు 1 ఉంటుంది. సో దాన్ని ఇంకొంచెం డిక్రీజ్ చేస్తున్నాం. సో ఒకసారి ఇప్పుడు మీకు 1 ఇస్తా, మీకు అర్థమవుతుంది అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది అని. ఇప్పుడు ఇవన్నీ జాయింట్ గా ఉన్నాయి, ఇంచెప్ జాయింట్ గా ఉన్నాయా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తా. జాయింట్ లో మధ్యలో ఒక స్పేస్ ఉంది. సో అలా విడ్త్ ప్రాపర్టీ అంటే దీని విడ్త్ గురించి ఎంత ఉండాలని తీసుకుంటున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సి నార్మల్ లైన్ ప్లాట్లు ఏమో ఈ 2 వేరియబుల్స్ ఇస్తాం, తర్వాత మార్కర్ టైపు అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్, అండ్ లైన్ స్టైల్ గురించి ఇస్తాం. నెక్స్ట్ మనం తీసుకునేది ఇప్పుడు బార్ ప్లాట్కి ఏమేమి ఇస్తాం, 2 వేరియబుల్స్ ఇస్తాం, అండ్ కలర్ ఒకవేళ ఈ డిఫరెంట్ కలర్స్ కావాలంటే జస్ట్ కలర్ అనేది తీసుకుని ఒక వేరియబుల్లో ఇస్తాం. అండ్ ఎడ్జ్ కలర్ అంటే ఇది ఇక్కడ బ్లాక్ ఉంది కదా, సో ఇది ఎడ్జ్ కలర్. అండ్ విడ్త్ కావాలంటే ఒక్కొక్క బాక్స్ యొక్క విడ్త్. లేబుల్స్ కావాలంటే కూడా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ లేబుల్స్ నేను డి అని తీసుకోండి. ఇక్కడ డి అనేది ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనకు డి అనే వేరియబుల్ లేదు. ఇక్కడ ఏమి ఇస్తా అంటే సేమ్ అవే పేర్లు ఇస్తా. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం, మేబీ ఎర్రర్ రావచ్చు. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. సారీ లేబుల్స్ అనేది లేదని వస్తుంది. ఓకే డోంట్ వరీ, ఇలాంటి ఎర్రర్స్ ఏం కాదు. సో ఈ డి అనేది కామెంట్ చేస్తున్నాం. సో మీకు ఈ బార్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ స్కాటర్ అనేది చెప్తా. పిఎల్టీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఏ టైప్ ఎప్పుడు నుంచి స్కాటర్కి ఏంది డిఫాల్ట్గా ఎక్స్ అనేది తీసుకుంటుంది. డిఫాల్ట్ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, నాకు పర్సన్స్. ఇక్కడ మనకు మనీ కావాలి, ఇప్పుడు మనీ తీసుకుంటున్నాం. సో సారీ సేవ్
సారీ, నేను తప్పు చెప్పాను అనుకుంటా. ఓకే. ఇక్కడేముంది? జస్ట్ ఈ పాయింట్స్ వైసే చూపిస్తుంది. ఇప్పుడు వీటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఏమని ఇస్తారు? కలర్ నుంచి సేమ్ అక్కడ ఏం వేరియబుల్ ఎస్ వేరియబుల్ కదా, అదే ఇవ్వండి. సేమ్ అవే కలర్స్ ఇక్కడ కూడా అప్లై అయ్యేది. ఇక్కడ రెడ్, బ్లూ, యెల్లో, గ్రీన్ అండ్ లాస్ట్ మళ్ళీ రెడ్ అప్లై. సో ఇలా మనం ఇది అప్లై చేస్తాం. అలా కావాలంటే మీరు సైజ్ అనేది మెన్షన్, సైజ్ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తా. సారీ, ఈ సైజ్ అనేది ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఒకసారి ఇక్కడ మనం ఇది తీసుకునేటప్పుడు కొంచెం ప్రాపర్టీస్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏం కాదు, డోంట్ వరీ. ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంది. మనం ఏం ఎక్స్పర్ట్స్ కాదు. సో ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం మీరు ఎర్రర్ చేయాలి, రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డోంట్ వరీ, నేర్చుకోండి. సో ఇక్కడ స్కాటర్ అర్థమైందా? స్కాటర్ అంటే జస్ట్ ఒక పాయింట్స్ వైజ్ రీప్రజెంట్ చేస్తాం. కలర్స్ కావాలనుకుంటే కలర్స్ అని ఇస్తాం. సో ఇది స్కాటర్ ప్లాట్. నేను ఈ వీడియోలో జస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూ లెక్క మీకు అర్థం కావడానికి మాత్రమే. మ్యాట్ ప్లాట్లిప్ అంటే ఏంటిది, అసలు ఎలా యూజ్ చేస్తారనేది. సో అండ్ నెక్స్ట్ మనకు ఇప్పుడు మెయిన్గా 3 టైప్స్ అయిపోయినాయి. ఏంటి? లైన్ ప్లాట్ అయిపోయింది, బార్, స్కాటర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకేంటి? పై చార్ట్. పై చార్ట్లో ఏమి ఇస్తాం? పర్సన్స్ అండ్ వాళ్ళ వాల్యూస్ ఇస్తాం. సో could not convert string to float మహేష్. 1 minute, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఓకే, మనం ఇక్కడ జస్ట్ 1 వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏ వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్. లైక్ సపోజ్ ఇప్పుడు నాకు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ 500 కదా. సో ఇది 500, ఇది 500 అండ్ నెక్స్ట్ ఇది 400, ఇది 550, ఇది 100, ఇది 600. మీకు ఇలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏం తీసుకోవాలంటే ఇక్కడ స్కాటర్ అని తీసుకున్నారు కదా, స్కాటర్ దగ్గర లేబుల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లేబుల్స్ దగ్గర మీరు ఏమి ఇక్కడ తీసుకున్నది నేమ్సే కదా. సో ఆ పర్సన్స్ అనేది లేబుల్స్ దగ్గర ఇవ్వండి. సో ఇక్కడ పర్సన్స్ అనేది మెన్షన్ చేస్తే ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఏ ప్లాట్ దగ్గర ఆ పర్సంటేజ్ దగ్గర పేరు వస్తుంది. సో నాగేష్ అనే దగ్గర 500. సో ఇలా వాల్యూస్ ఇవ్వాలంటే దానికి ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఇది ఒక పార్ట్ని మీరు ఎక్స్ప్లోర్ కొంచెం దీన్ని ఇట్లా బయటికి లాగినట్టు చూపించాలనుకుంటే అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే ఈ స్కాటర్ దగ్గర ఎక్స్ప్లోడ్ అని ఉంటుంది. ఈ ఎక్స్ప్లోడ్ దగ్గర ఏమి ఇస్తారు? ఇక్కడ మీరు ఆల్రెడీ మెన్షన్ చేయాలి ఒక వేరియబుల్ ఎఫ్ అని తీసుకొని ఇదేం లాస్ట్ దాన్ని నేను జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్స్ప్లోర్ అంటే ఏంటి అనేది. ఈ పార్ట్ అనేది 2 అనేది ఈవే అనేది ఎక్కడ ఉన్నది వాల్యూ? ఈవే అనేది లాస్ట్కి ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవేకి ఎక్కడ నేను తీసుకున్నది 1 2 3 4 5 ఇవన్నీ 0 తీసుకున్నా. ఇది ఎక్కడ నేను ఇస్తున్నా? ఈ ఎఫ్ అనే వేరియబుల్ ఇక్కడ ఎక్స్ప్లోడ్ అంటే డిఫాల్ట్ ఉంటుంది, ఇలా ఇవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ప్లోడ్ తీసుకొని దీనికి ఎఫ్ అని ఇస్తున్నా. ఎఫ్ ఇచ్చినప్పుడు అన్ని 0 చేస్తున్నా, అంటే ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. బట్ ఒక లాస్ట్ ఈ 0.2 అంటే ఈ లాస్ట్ వాల్యూని జస్ట్ బయటికి డ్రాగ్ చేయమంటున్నా. ఎంత చేయమంటున్నా? 0.2 చేయమంటున్నా. అది 0.1 ఇచ్చాను అనుకుంది. నాకు ఇంకొకటి సెకండ్ వాల్యూ కూడా కొంచెం డ్రాగ్ చేయాలి. ఎంత? ఇది 0.2. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం 2 పార్ట్స్ అనేది మనం బయటకు వస్తుంది. సి ఈ పార్ట్ బయటకు వచ్చింది, ఈ పార్ట్ బయటకు వచ్చింది. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఈ నాగేష్ సెకండ్ వాల్యూ కదా. సో నాగేష్ ఇక్కడ సెకండ్ కాబట్టి మనం ఇది బయటకు వచ్చింది. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఇది 0.2 ఇచ్చాం, ఇది 0.1 ఎక్కడ ఇచ్చాం? లాస్ట్ వాల్యూ. సో ఇది ప్లాట్
అండ్ ఇంకా మనకు మెయిన్‌గా ఉన్నాయి ఇక్కడ ఏముంటాయంటే హిస్టోగ్రామ్ అని ఉంటుంది. సో, హిస్ట్ అని మెన్షన్ చేస్తాం. అండ్ ఇంకొకటి బాక్స్ ప్లాట్ అని ఉంటుంది. సో, బాక్స్ ప్లాటు అండ్ ఇంకోటి హీ సారీ వీఎల్‌టి హీట్ మ్యాప్ అని ఉంటుంది. సో, ఈ మెయిన్ మనకి ఇంకా ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. ఈ 3 గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మెయిన్‌గా మనం యూజ్ చేసేది జస్ట్ నార్మల్ లైన్ ప్లాట్ యూజ్ చేస్తాం. అండ్ బార్ ప్లాట్ యూజ్ చేస్తాం. అండ్ హారిజాంటల్ కాబట్టి బార్ హెచ్ అని తీసుకుంటే హారిజాంటల్ అయితుంది సేమ్ అది. అండ్ నెక్స్ట్ స్కాటర్ అండ్ నెక్స్ట్ ఇంకోటి పైప్‌లైన్. వీటికి అన్నిటికి ఇంకా కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. బట్ ఈ వీడియోలో జస్ట్ ఇంకొక ఓవర్‌వ్యూ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. లేదు ఇంకొంచెం మీకు డీటెయిల్‌గా ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ కావాలంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను డెఫినిట్‌గా ఇంకో వీడియో అనేది ఇన్ డీటెయిల్‌గా చేస్తా. ఎలాంటే ఒక ప్రాజెక్ట్ లెవెల్‌లో కొన్ని టెంప్లెట్స్ తీసుకొనైనా చేస్తా. అండ్ ఇంకా మనకు సబ్ ప్లాట్స్ అనేది కూడా ఉంటుంది. సో, యాహ్! ఈ వీడియో మాత్రం జస్ట్ ఓవర్‌వ్యూ. యాహ్! మీకేదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.